హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్లు ఎలా వేయాలనేది ఎంత కొత్త వారైనా సరే చాలా ఈజీగా కుట్టేటట్టుగా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాను. వాటికి షేప్ బెల్ట్లు ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను. దానికోసమని 4 పీసెస్ కావాలి. ఒకటేమో బ్లౌజ్ పీసు, అలాగే 3 పీసులేమో లైనింగ్ పీసెస్ కట్ చేసుకున్నాను. లేదనుకుంటే 2 పీసులు బ్లౌజ్ పీసెస్ అలాగే 2 లైనింగ్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఈ షేప్ బెల్ట్లు ఎంత బిగినర్స్ అయినా సరే, కొత్తగా నేర్చుకున్న వారైనా సరే చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారనమాట. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా 4 లేయర్స్ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పీసులుగా విడదీసుకొని 2 పీసులు పై వైపు వేయాలి, 2 పీసులు కింద వైపు ఉంచాలన్నమాట. అంటే బ్లౌజ్ పీసు ఒక లైనింగ్ పీసు పైకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని ఆ ఫ్రంట్ పార్ట్కి ఉన్న లైనింగ్ పీసులు 2 కూడా కింద వైపు సెట్ చేసుకోవాలి. ఇలాగ నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్లు ఏంటంటే ముందుగా కట్ చేసి పెట్టుకునే అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మెజర్మెంట్స్ చూసుకొని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 4 పీసులు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం ఖర్చు ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ డాట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్కి లాస్ట్లో కింద వైపు డాట్ వస్తుంది కదా, అది కొంచెం ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. లేదంటే ఆ స్టిచ్ పైకి వచ్చేసి కొంచెం అది ఫినిషింగ్ బాగోదన్నమాట. ఇలాగా సపరేట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పాదం ఖర్చు ఉంచుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ 4 పీసులు కూడా కవర్ అయ్యేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది 2 సార్లు స్టిచ్ చేయాలన్నమాట. ఇది ఇలా వేసిన తర్వాత మరొకసారి దీనిపైన మరొకసారి స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలాగా వెనక వైపు తిప్పుకొని దాన్ని కూడా మరొకసారి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు స్టిచ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని దానిపైన మరొక కుట్టు వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా మనం ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఆ పార్ట్స్ని కింద వైపు ఇలాగా ఫోల్డ్ చేసుకొని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి స్టిఫ్గా నీట్గా వస్తుందన్నమాట. 4 పార్ట్స్ కూడా 4 పీసెస్ ఇలాగా కిందకి ఫోల్డ్ చేసుకొని కొంచెం సమానంగా ఉండేటట్లు ఎక్స్ట్రా వచ్చిన పీస్ని ఇలా కట్ చేసి తీసివేయాలి. ఇప్పుడు మెజర్మెంట్ చూసుకొని మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు హుక్స్లు తాళ్ళు బెల్ట్ వస్తుంది కదా, అటువైపు మనం ఫస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. 3 ఇంచెస్ పొడవు ఉండేటట్టు చూసుకొని, అలాగే లాస్ట్ వైపు 2.5 ఇంచీలు అయితే సరిపోతుంది. అదే కొంచెం బెల్ట్ ఇంకొంచెం వెడల్పు కావాలి అనుకుంటే ఒక 4 ఇంచెస్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ వైపు 2.5 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచీలు 2.5 ఇంచీలు పొడవులో నేను తీసుకుంటున్నాను ఈ షేప్ బెల్ట్ అనేది. అదే కనుక మీకు వేరే ఇంకా కొలవ జాకెట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఎక్స్ట్రా ఉంటే బెల్ట్ ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే కొంచెం ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకొని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2.5 ఇంచీలు పెట్టాను కదా. ఇప్పుడు ఆ డాట్స్ ప్రకారం ఆ కొలతల ప్రకారం మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అదే నేను ఇంకో వేరొక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో చూడండి, షేప్ బెల్ట్ మరొక విధంగా ఎక్స్ట్రా ఖర్చులు కనిపించకుండా ఎలా పెట్టాలనేది వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఒకసారి ఆ వీడియో ఆన్ చేసి చూడండి. ఐ కార్డ్స్లో కూడా వస్తుంది, ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది. ఇప్పుడు పై 2 పీసెస్ అలాగే కింద 2 పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇలాగ ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకి షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ ప్రకారంగా కనుక చేస్తే అలాగే చాలా ఈజీగా కూడా స్టిచ్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు ఎడ్జెస్కి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకొని కవర్ అయ్యేటట్టు 2 మడతలు కూడా కవర్ అయ్యేటట్టు చూసుకొని లాస్ట్లో ఎండింగ్కి వచ్చేలాగా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందన్నమాట. అన్నిటికన్నా షేప్ బెల్ట్ చాలా ఈజీగా ఎంత కొత్తవారైనా సరే, ఎంత కొత్తగా నేర్చుకున్న వారైనా సరే చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారనమాట. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా నీట్గా కూడా వచ్చిందనమాట. చూడండి, మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేప్ బెల్ట్ అనేది. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే రెండో పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా అలానే స్టిచ్ చేసుకోవాలి.
మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పార్ట్కి మనకి బ్లౌజ్ పీస్ ఎటువైపు వస్తుందో, లైనింగ్ ఎటువైపు వస్తుందో చూసుకొని ఆ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకొని పీసెస్ని అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. పై వైపు బ్లౌజ్ పీస్ వచ్చిందనుకోండి పై వైపు అటాచ్ చేయాలి, అలాగే బ్లౌజ్ పీస్ కింద వైపు వచ్చిందనుకోండి కింద వైపు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎలాగనమాట చూడండి, ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. ఇలాగా కింద 2 పీసెస్ పైన 2 పీసెస్ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. పాదం ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది. ఖర్చుకి స్టార్టింగ్ మనం ఒక పీసు ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్, దానికి ఏంటంటే పైన మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది కాబట్టి పైన లైనింగ్ ఇది పీసు షేప్ బెల్ట్ పీస్ వేసి స్టిచ్ చేసాం అనమాట. ఇక్కడ అలా కాదు, పైకి మనకి లైనింగ్ పీస్ వచ్చింది, కిందకి బ్లౌజ్ పీస్ వచ్చింది. అందువల్ల కిందన బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు అలాగే పైన వైపు 2 లైనింగ్ పీసెస్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇది ఫ్రంట్ పార్ట్ని మనం వేసే పార్ట్ని పెట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. దీనికి కూడా ఇలాగ పాదం ఖర్చు ఉంచుకొని ఆ డాట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ 4 పీసులు ప్లస్ ఈ ఫ్రంట్ పార్ట్ పీసు 5 పీసులు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన మరొక స్టిచ్ చేసుకోవాలి, 2 స్టిచ్లు చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కింద వైపు ఫోల్డ్ చేసుకొని అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏదైతే మనం స్టిచ్ చేసామో దాని ప్రకారం కొలత చూసుకొని మనం మెజర్మెంట్ చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 ఇంచీలు అలాగే లాస్ట్ వైపు 2.5 ఇంచీలు పెట్టాం కదా, ఆ ప్రకారం చూసుకోవాలన్నమాట. ఈ షేప్ బెల్ట్ అనేది చాలా రకాలుగా స్టిచ్ చేయొచ్చు అనమాట. చాలా పద్ధతులు ఉంటాయి వీటికి. ఆల్రెడీ నేను ఒక పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఐ కార్డ్స్లో వస్తుంది, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది. క్లిక్ చేసి చూడండి, మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ కనుక చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, ఎంత రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. అలాగే మనకి ఎక్స్ట్రా పీస్ కూడా ఎక్కడ కనిపించదు అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ లాస్ట్లో ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్ ప్రకారం చూసుకొని ఈ ఎండ్కి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 2.5 ఇంచులది రోడాటు అలాగే హుక్స్ల వైపు వస్తుంది కదా బెల్ట్, అటువైపు 3 ఇంచుల దగ్గర పెట్టుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం ఫోల్డ్ చేసుకొని ఎండ్కి ఇలాగ లాస్ట్లో ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 4 పీసులు కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్లో కనుక స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ పీస్ మనం చాలా త్వరగా తక్కువ టైంలో స్టిచ్ చేయగలుగుతాం అనమాట. మనకి ఎందుకంటే ఈ షేప్ బెల్ట్ దగ్గర టైం కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. అలా కాకుండా మనం ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా తక్కువ టైంలో అలాగే నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతాం అనమాట. ఇలా 2 పీసులు అటాచ్ చేసిన తర్వాత వీటికి హుక్స్ల బెల్ట్ అలాగే తాళ్ళ బెల్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే బ్లౌజ్ని చాలా ఈజీగా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతాం అనమాట.